సంబంధించిన టాపిక్ కాబట్టి నేను సరే అన్నీ మాట్లాడి, అన్నీ జూసి, అంతా చేసిన తర్వాత వాళ్ళతోని గూడా మాట్లాడిన తర్వాత, ఈ మందోస్ వరల్డ్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని మాట్లాడిన తర్వాత ఆహ్, దెన్ ఐ డిసైడెడ్ టు ఆస్క్ దోస్ క్వెషన్స్. ఎందుకంటే వాళ్ళు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. నేను క్వెషన్స్ అడుగుతా అంటే వాళ్ళ హస్బెండ్‌తోని మాట్లాడనీయలేదు నన్ను. 3 సార్లు అడిగాను. 3 సార్లు నో జెప్పారు. సో, ఏంటి నో అంటే చెప్పినప్పుడే నాకు డౌట్స్. చెప్పండి. ఏమంటున్నా అంటే మీరు అడిగే ప్రయత్నం చేశారు. వాళ్ళ సైడ్ వర్షన్ వినిపించే ప్రయత్నం చేశారు. అంటే ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కోసమే మీరు ట్రై చేశారు. వై దే డినైడ్? యెస్. మీకేమనిపించింది? ఆహ్, ఏమనిపిస్తది బ్రో. చూసే వాళ్ళందరికి తెలుస్తూనే ఉంటది. ఎందుకు డినై చేశారనేది. నేను నాకు తెలీదు ఎందుకు డినై చేశారనేది. ఆహ్, బ్రదర్ నాకిద్దరు పిల్లలున్నారు. వాళ్ళకిద్దరు పిల్లలున్నారు. సో, వాళ్ళేం ఆలోచిస్తారు, పిల్లలు ఎలా ఉంటారనేది మనకు కొంచెం ఐడియా ఉన్నది. నేను వాళ్ళని అప్రోచ్ అయ్యానంటే ఒకటే ఒక రీజన్. రేపు పొద్దున ఇది బ్లో అప్ అయితే పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. సిస్టర్ ఏదో ఒకటి సార్ట్ ఔట్ చేసుకోండి అనే ఉద్దేశంతోటి అప్రోచ్ అయినా నేను. యాహ్! హ్మ్. సో, వాళ్ళు నాతోని మాట్లాడింది నేను ఎవరికీ చెప్పను. బట్ మాట్లాడిన తర్వాత నాకైతే ఒక ఉద్దేశ్యం ఉన్నది. ఆ ఉద్దేశ్యం వచ్చేసి వాళ్ళు చెప్పిన స్టోరీస్ నాకు అతకలేదు. యాహ్! ఎంతసేపటికి చూసిర్రుగా మీరంతా, నేను మహిళని, నేను ఎదుగుతున్నా, నన్ను ఇట్లా టార్చర్ చేస్తున్నారు, అది కావాలని పెయిడ్ చేస్తున్నారు, క్యాంపెయిన్ కూడా ఎదుగుతున్నా అని చేస్తున్నారు చేస్తున్నారు. కొంతమంది అన్నారు కూడా. పెయిడ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. పెయిడ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఎవరికి బ్రో టైం ఎవరికుంటది? ఇప్పుడు 'రాఘవేందర్ రెడ్డికి' టైం ఉందా? నా మీద యాహ్! పెయిడ్ క్యాంపెయిన్ చేయనీకి? నీ హ్మ్. పనులు నీకున్నాయా? హ్మ్. నా మీద పెయిడ్ క్యాంపెయిన్ చేస్తే నీకేమొస్తది జెప్పు? యాహ్! హ్మ్. హ్మ్. ఎవరి పనులు ఆళ్ళకుంటాయి. మేమంతా 30, 40, 50 ఏళ్ళకొచ్చిన జనాలున్నారిక్కడ. ఓకే. మేము పని కట్టుకొని, పైసలు పెట్టుకొని ఒకడి మీద పెయిడ్ క్యాంపెయిన్ చేస్తామా? హ్మ్.